వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మేము రొయ్యల కూర వండుకుంటున్నాం. రొయ్యల కూర అంటే నార్మల్గానేనండి, మనం రోజు ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో, రోజు అంటే మనం రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో అలా నార్మల్గా రెగ్యులర్గానే అందరూ చేసే విధంగానే నేను చేస్తున్నానండి. దీంట్లో స్పెషల్ అని నేనేం చెప్పను, కానీ నార్మల్గానే చేసుకుంటున్నాను. ఒకసారి అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి. బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. కర్రీ కోసం కళాయి పెట్టుకున్నానండి. ఇటువైపు అయితే రైస్ పెట్టేసుకున్నాను, అది ఉడుకుతుంది. కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి ఆయిల్, ఫస్ట్ నేను దీన్ని బాయిల్ చేసుకున్నానండి. కొంచెం ఉప్పు పసుపు వేసి రొయ్యల్ని బాయిల్ చేసేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ అయితే వేడైందండి. రొయ్యలు దాంట్లో వేసేస్తున్నాను. ఫస్ట్ కాసేపు వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు రొయ్యలను అయితే వేయించుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఏంటి ఏం వండుతున్నావు? రొయ్యలు కూడా వండుతున్నానండి. అండి ఇంకొంచెం వేగాలండి. ఇది 1/2 కేజీ రొయ్యలు అండి క్వాంటిటీ. అంటే కేజీ తీసుకుంటే 1/2 కేజీ వచ్చిందండి పప్పు. కేజీ రొయ్యలు తీసుకుంటే 1/2 కేజీకి రొయ్యలు వచ్చింది. సరిపోద్దండి. ఇలా 2 ఉల్లిపాయలు సన్నగా
కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, వాటిని వీటిలో వేసేస్తున్నాను. సపరేట్గా రొయ్యలు బయటకు తీయాల్సిన అవసరం లేదండి. మనం అలా ఉల్లిపాయలు వేసేసుకుంటే ఇది కూడా మగ్గిపోద్ది. అయితే గోంగూర రొయ్యలు చాలా బాగుంటుందండి టేస్ట్. ఈసారి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఇప్పుడైతే మామూలుగా చేసేస్తున్నాను కర్రీ ఇది. ఊరికనే ఒక 4 జీడిపప్పులు వేస్తున్నానండి దీంట్లో. కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది రొయ్యలకి. కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర కొబ్బరికాయ లేదు, నార్మల్గానే వండుతున్నాను. చాలా ఇష్టం అన్నమాట, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం కొబ్బరి వేసి వండుతాను. ఉల్లిపాయ మగ్గిందండి చాలా వరకు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్. ముందే వేస్తే అడుగంటుందని ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేస్తున్నాను. చూసారు ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయింది. ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయ కనపడదండి, చక్కగా మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది. మనం పేస్ట్ వేయ అవసరం లేదు. ఉల్లిపాయ పేస్ట్ పట్టేస్తారు కదా చాలామంది, అలా పేస్ట్ పట్టే వేయాల్సిన అవసరం లేదండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నా చక్కగా మగ్గిపోతాయి. ఉప్పు, పసుపు యాడ్ చేద్దామండి. ఉప్పు, పసుపు. చూసారండి ఎంత నీట్గా సర్దుకుందో. ఇదే వీడియో తీస్తున్నామని కాదు, ఇప్పుడే ఇట్లాగా ఉంటుంది. కారం కూడా యాడ్ చేస్తున్నానండి. మగ్గిపోయింది కదా ఉల్లిపాయ, సో 2 స్పూన్లు వేసానండి, ఎక్కువ వేయలేదు. కొద్దిగా గరం మసాలా అండి, ఎక్కువ కాదు, కొంచెం లైట్గా. ఇలా కూడా తినేయచ్చండి,
ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది, కానీ ఫ్రై ఇష్టమైన వాళ్ళైతే ఇది ఇలా వేసేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర పుదీనా ఇవి వేసుకుంటే, లేదు కొంచెం గ్రేవీగా కావాలి అని అనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వచ్చేస్తుంది. ఫ్రైగా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఫ్రై చేసి ఇది ఫ్రై కింద ఇలా తినేయచ్చు. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట, కొద్దిగా, ఎంతో కాదు. చూసారా అల్లం మరి ఉల్లిపాయ అసలు ఎక్కడా కనపడట్లేదు మనకి. గ్రేవీ ఎలా వచ్చేసిందో కనిపించదు. ఆ వాటర్ దగ్గరకు వచ్చేసరికి కర్రీ అయిపోయినట్టేనండి. చెప్పా కదా, అది కొంచెం గ్రేవీగా వస్తుంది, అదేమో ఫ్రైలా ఉంటుంది అన్నమాట. అంతే. అయిపోయిందండి, రెడీ అయిపోయినట్టే. రొయ్యల కూర రెడీ. తీసేసుకుంటున్నానండి. ఇక రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. కొద్దిగా రైస్ అండి, చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చూద్దాం. మా బావ నా వంట నాకే తినిపిస్తున్నాడండి, అది మెయిన్. బాగుందండి, అన్నీ సరిపోయాయి. నాకు ఇష్టమైన కూర ఎక్కువగా మటను, నాటుకోడి, ఫ్రాన్స్ ఈ మూడే తింటానండి. కూర బాగా వర్రగట్ట కలుపుకొని గ్రేవీతో 2 ఫ్రాన్స్ ముక్కలు తీసుకొని, 2 1 కాదు, పర్ఫెక్ట్, సూపర్గా ఉందండి. అన్నీ కుదిరినాయి. వడావుడిగా అయ్యేసి ఇయ్యేసి టేస్ట్ రావాలని ఏం అవసరంలా. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, వాటికి మించిన ఫ్లేవర్ ఇంకోటి ఏది ఉండదు. బా కాలుతుంది. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడండి, 10th క్లాస్ చదువుతున్నాడు. లోపల ఒక వీడియోలో చూశారు బాబుని. ఇక మేమిద్దరమేగా ఆడి క్యారేజీ గడ్డి పంపించేస్తాం. ఆడికి పొద్దున కొద్దిగా ఫ్రాన్స్ కర్రీ వండి పంపించేసాం.
ఇప్పుడు మేము ఇట్లా వేడివేడిగా వండుకొని తింటాం మొదటి నుంచి అలవాటు. బాగుందండి. ఉంటారండి.